పేద వర్గాల ఆశా జ్యోతి, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, ప్రపంచ దేశాల అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి ఈరోజు జరుపుతూ ఉన్నాం. కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి త్యాగాలు, వాళ్ళ భారతదేశ కార్మిక వర్గానికి వారు తెచ్చినటువంటి చట్టాలు, హక్కుల గురించి నవతరానికి అందించే లక్ష్యంతో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకులు, కార్యకర్తలు కృషి సలుపుతూ ఉన్నారు. ఈ సమాజం ఉన్నంత వరకు మహానీయులైనటువంటి కేఎల్ మహేంద్ర లాంటి ట్రేడ్ యూనియనిస్టులు సమాజంలో లైవ్లో ఉండే విధంగా నవతరం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సింగరేణిలో లాభాల వాటా అనేటువంటిది ఏదైతే ఉందో, కేఎల్ మహేంద్ర అవార్డుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నది. ఎవరైతే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం పైన పెట్టి ఇవాళ సింగరేణినే లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, అలాంటి చంద్రబాబు నాయుడు దగ్గర ఒక మాటను దొర్లితే ఇవాళ లాభాలు వస్తే ఏమి ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇవాళ లాభాల వాటాను సింగరేణి గని కార్మికులకు అందించినటువంటి మహానేత, అవార్డు గ్రహీత కేఎల్ మహేంద్ర అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. సింగరేణిలో లాభాల వాటా కావచ్చు, దీపావళి బోనస్ కావచ్చు, దసరా అడ్వాన్స్ కావచ్చు, కార్మికులు దిగిపోయిన తర్వాత పెన్షన్ కావచ్చు, రఘునాథరెడ్డి అవార్డు ద్వారా వచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, కోల్ ఇండియాలో లేనటువంటిది సింగరేణిలో ఉన్నటువంటి అదనపు ఇంక్రిమెంట్ కావచ్చు, బొగ్గు గని కార్మికులకు చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా శాశ్వత హక్కులు తెచ్చినటువంటి నేత కేఎల్ మహేంద్రని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ దేశంలో ఇవాళ స్వాతంత్ర సంగ్రామంలో నిలబడి కలబడి ముందుకెళ్ళినటువంటి నేతతో పాటు ఇవాళ ట్రేడ్ యూనియన్ యాక్ట్ కావచ్చు, అలాగే పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ కావచ్చు, బోనస్ యాక్ట్ కావచ్చు, వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ కావచ్చు, ఇవాళ గ్రాట్యుటీ యాక్ట్ కావచ్చు. ఈ యాక్టులన్నీ భారతదేశ కార్మిక వర్గానికి శాశ్వత హక్కులు అందే విధంగా కృషి చేసినటువంటి నేత. ఇవాళ ఎవరైతే సాయుధులుగా ఉండి తుపాకీ గొట్టం ద్వారా సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి కేఎల్ మహేంద్ర గారు తన భార్యను చేసుకొని మనకు పిల్లలు కనుక పుడితే స్వార్థం పెరుగుద్ది, సమాజానికి కార్మిక వర్గానికి సేవ చేయలేం అని చెప్పేసి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకొని ఈ సమాజానికి కార్మిక వర్గానికి సేవ చేసినటువంటి మహనీయుడు కేఎల్ మహేంద్ర గారు. ఇలాంటి మహనీయులకు సంబంధించిన చరిత్రను మరొకసారి నవతరం ఇవాళ వర్ధమాన కాలంలో ఈ సమాజం ఉన్నంత వరకు వారిని చిరస్థాయిలుగా చిరమరణీయులుగా ఉంచే విధంగా కృషి చేయాలని చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు.